ఎందుకు ఏముంది సార్, ఏం చెప్తారు సార్ అంటే, దేవాలయానికి వస్తున్నారు పోతున్నారు కానీ భయం లేదన్నారు. ఏం భయం లేదంటే వీళ్ళకి అన్ని భయాలు ఉన్నాయి. వస్తూ పోతున్న వాళ్ళకి అన్ని భయాలు ఉన్నాయి కానీ భయపడవలసిన విషయానికి భయపడలేదట మానవుడు. మరి ఎందుకు భయపడలేదు? దేనికి భయపడుతున్నాడు? దేనికి భయపడలేదు? భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నా కొరకు పొంచువారు దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపదలకు నేనేలా భయపడవలను. దేనికి భయపడతాం? శత్రులకు భయపడతాం, ఆపదలకు భయపడతాం. నవ్వొచ్చే మాట చెప్పనా, మొగోలు రాత్రులు చీకటి కూడా భయపడు. ఒక కురగాడ ఒక ఆయన అంటున్నాడట, ఇదిగో వెళ్తున్నాను మరి లైట్ వేసి ఉంచు అన్నాడంట. వాష్రూమ్కి నడుతున్నాను. కొంతమంది మగాళ్ళు చూడండి, వాడు కట్టుకున్న బిల్డింగ్ మీద రాత్రులు ఆడికి వెళ్ళాలంటేనే భయం, పక్క రూమ్లోకి వెళ్ళాలంటే భయం. అప్పుడప్పుడు చూడండి కొంతమంది, ఆ బీరువా వారిని ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నారు. లైట్ ఆరిపోతే భయం, చీకటి అంటే భయం, ఒంటరికి వెళ్తే భయం 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 భయం, బొద్దెంగులంటే భయం, బల్లెలంటే భయం, ఏదైనా అలికుడు వస్తే భయం, ప్రతి దానికి భయం భయం. నేను అవుతున్నాను, చీకటికి భయపడుతున్నావు, ప్రతి దానికి భయపడతావు, ఆపదకు భయపడతావు, ఎవడో ఏదో చేసేస్తాడని భయపడతావు, అన్నిటికీ భయపడతావు. కానీ నిన్ను మింగేసి ఒక భయం ఉందన్న సంగతి నీ బుర్రకు ఎక్కట్లేదు. అన్నిటికీ భయపడతావు, ఆపదలకు భయపడుతున్నావు, ఇంకా ఆస్తులు ఉన్న వాళ్ళకి భయపడుతున్నావు. ఆస్తులు ఉన్న వారికి భయపడుతున్నావు. ఎందుకంటే ఆస్తున్న వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తులను బట్టి మాట్లాడుతున్నారు, ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి భయపడతావు. వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? అక్కడ రాస్తున్నాడు చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి నేను ఎలా భయపడాలంటే, ధనం ఉన్న వాళ్ళు పొగుడుకుంటారా? కొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆడికి బాగా పంట పండేసిందంట. ఆ పంట అంతా పట్టుకెళ్ళి గాదుల్లో పోసారట. ఆ పంట అంతా పట్టుకెళ్ళి గాదుల్లో పోస్తే ఆడికి రాత్రులు నిద్ర వస్తలేదు. బిజినెస్లో బాగా లాభాలు వచ్చినాయి అనుకోండి, చెప్పండి, నిద్ర రాదు తెలుసా? బాగా డబ్బులకి అయిపోయినా నిద్ర రాదు తెలుసా? బాగా అన్ని కలిసి వచ్చిన నిద్ర రాదు. ఒకేసారి ఎకరం 100 ఎకరాలు అయిపోయింది అనుకోండి, నిద్ర వస్తుందా? సంతోషంలో నిద్ర రాదు. ఈ గుండెకో దరిద్రం ఉంటుందా? దరిద్రం ఏంటి చెప్పిన, ఎక్కువ ఆనందం అన్నా నిద్ర రాదు, ఎక్కువ బాధ ఉన్నా నిద్ర రాదు. సమానంగా ఉండాలి. ఎక్కువ బాధ ఉందనుకోండి నిద్ర రాదు, ఎక్కువ సంతోషం ఉందనుకోండి, రేపు అమెరికా వెళ్దాం అనుకోండి 2 రోజులు నిద్ర రాదు మనకి. రేపే పండుగ అనుకోండి, చెప్పండి, నిద్ర రాదు మనకి. ఎక్కువ ఆనందం ఉంటే గుండెకి నిద్ర రాదు తెలుసా? ఊరు వెళ్తాం నిద్ర రాదు. అదే ఎక్కువ బాధ ఉన్నా నిద్ర రాదు. అలాగే ఒక నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాలేదంటే ఆడికి డబ్బులు ఎక్కువైపోయి ఆనందం ఎక్కువైపోయిందంట. బాగా పండేసింది, ఆ పంటంతా పట్టుకెళ్ళి గాదుల్లో పోసాడు. ఆ పోసినాడు అనుకుంటాడు, ప్రాణమా తినము త్రాగము సంతోషించుము, విస్తారమైన పంట ఉంది, తిరిగిలేదు నీకు అన్నాడు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు మీరు చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు రాత్రులు పడుకోరు తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు చూసారా? ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో, ఇంకా సిటీలు ఉన్నాయి కొన్ని పేర్లు చెప్పండి, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. ఆ బార్ అండ్ రెస్టారెంట్లు తిరుగుతారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి నిద్ర రాదు. అందుకే రాస్తున్నాడు చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి వారు పొగుడుకుంటారు. ఎలా పొగుడుకుంటారంటే, నీకు ఏడ్రా అనుకుంటారు. మళ్ళీ ఆడికి ఆడే, నీకు ఏడ్రా, నీకు 4 ఎకరాలు, ఆడు ఫీల్ అవుతాడు అన్నమాట లోపల నుంచి. నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఆడు తెగ ఫీల్ అవుతుంటాడు. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. అందుకే చూడండి, డబ్బులు ఉన్న వారికి ఏం ధైర్యం చెప్పినా దేవుడి ధైర్యం కాదు, చెప్పండి, డబ్బే ధైర్యం. బాగా అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మాట ఎలా ఉంటుందండి? మాటకు బరువు ఉంటుంది. బాగా అకౌంట్లో డబ్బులు 0 అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి? ఇబ్బంది ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తున్నానండి, మనకు డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో ఎవరైనా పేషెంట్ హాస్పిటల్ ఉన్నారనుకోండి, మనం ఎలా మాట్లాడుతుంది తెలుసా? అదోరా మాట్లాడుతాం. అదే డబ్బులు లేవనుకోండి, డాక్టర్ గారు సార్ అది కాదు సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, మీ చేతులు పట్టుకుంటాను సార్, అది కాదు సార్, ప్లీజ్ సార్ బతికించండి సార్ అని, డాక్టర్ గారు మీరు దేవుడు సార్ అని బతిలాడతాం. ఎందుకు? డబ్బులు లేవు కనుక. డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, డాక్టర్ గారు డబ్బులు ఎంతైనా పర్లేదు మా వాడు చెప్పండి దగ్గర రావాలి అంటే, ఆడి వాయిస్ ఎందుకు అలా వస్తుంది చెప్పండి? డబ్బు. ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. వాళ్ళ మాటలు మారిపోతే వాళ్ళు విస్తరంగా మాట్లాడతారు. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు విచిత్రమైన విషయాలు మాట్లాడుతుంటారు. ఫైనాన్స్ మాట్లాడుతుంటారు, భూముల కోసం మాట్లాడుతుంటారు, రకరకాల విషయాలు మాట్లాడతారు, వాళ్ళు పొగుడుకుంటారు. అందుకే జనాలు కూడా ఎవరికి భయపడతారో తెలుసా? చెప్పండి, డబ్బులు ఉన్న వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఇలాగా ఒక పెద్ద ఆయన నలిగిపోయిన చొక్కా, నలిగిపోయిన లింగి కట్టుకుని ఇలాగ వచ్చాడు అనుకోండి, ఇలా రండి పెద్ద ఆయన కూర్చోండి అని
చేరేస్తావా? అయ్యం. ఎవరికి ఎత్తాను చెప్పండి చేయరు. అదే వయసులో ఉండి ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, పైబడి నిప్పేసి లింగి పైకి గడేసి అలా తెల్ల లింగి తెల్ల సొక్క కట్టుకుని అలా నడిచి చేస్తున్నాం కాడ ముక్కు మొహం నీకు తెలియకపోయినా ఆ ఉంగరాలు చూసి చెప్పండి ఇలా కూర్చోండి సార్, ఇలా కూర్చోండి అంటాను. ఎవరికి వెయిట్ ఇస్తున్నావు నువ్వు చెప్పండి? డబ్బున్న వాళ్ళకి భయపడతారు, డబ్బులు ఉన్న వారికి గౌరవిస్తారు, డబ్బులు ఉన్న వారిని నెత్తిని పెట్టుకుంటారు. కానీ అన్నాడు దేవుడు, అంటున్నాడు ఆ డబ్బున్న వారిని, డబ్బు లేని నిన్ను మింగేసేది ఒకటి ఉందన్న సంగతి నీ బుర్రకు ఎక్కుతుందా అన్న. ఆపదలకు భయపడుతున్నావు, డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడుతున్నావు, కానీ ఆ డబ్బులు ఉన్న వారిని నిన్ను మింగేసేస్తుంది. ఏం మింగేస్తుంది? దాని పేరు మరణం. డబ్బులున్నవాడైనా చనిపోవాలి, డబ్బులు లేనివాడైనా చనిపోవాలి, ధనికుడైనా చనిపోవాలి, దరిద్రుడైనా చనిపోవాలి, ఎవడైనా చనిపోవాలి. ప్రతి ఒక్కడిని అది మింగేస్తుంది. ఈ చావు విషయాలు మనం మర్చిపోతున్నాం, వినడానికి మనం ఇష్టపడం. ఇలాంటి విషయాలు మన బుర్రకెక్కో. చావు విషయాలు అనగానే ఇప్పుడు ధైర్యం ఎందుకు కూర్చున్నారు చెప్పనా? ధైర్యంగా మీరు ఎందుకు కూర్చున్నారు చెప్పనా? ఇప్పుడు అప్పుడే చనిపోం అనుకున్నారు కానీ కూర్చున్నారు. అంతే కదా ధైర్యం, అదేగా చనిపోతాం కానీ ఇప్పుడు అప్పుడే చనిపోం అనుకుంటున్నాం. అంటే ఇంకా చాలా సంవత్సరాలు బతికేస్తామని ధైర్యం. మనకి ఏది మర్చిపోతాం తెలుసా? ఏ భయాన్ని మర్చిపోతాం తెలుసా? నేను మింగేసేది ఒకటి ఉంది, నేను తినేసేది ఒకటి ఉంది, దానికి నువ్వు భయపడలేదు. అది ఎవరెవరిని మింగేస్తుందో కేటగిరీ చెప్తున్నా చూడండి 10వ వచనంలో. జ్ఞానులు చనిపోదన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశించుదురు, తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము తమ నివాసములు స్తరస్తరములు ఉండుననియు వారు అనుకొందురు. ఏదో చెబుతున్నాడు చూడండి, కేటగిరీ ఇస్తున్నాడు చూడండి ఆ 10వ వచనంలో. జ్ఞానులు చనిపోతారు. నేను అడుగుతున్నానండి, ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడు స్పేస్లోకి వెళ్ళిన ఇంత జ్ఞానం ఉన్నవాడు కూడా చనిపోతాడు. ఇక్కడి నుంచి నక్షత్రాలకి కాంతి సంవత్సరాలు లెక్కలు కట్టినోడు కూడా చనిపోతాడు. భూమిని దాటిన తర్వాత ఆ విశ్వం యొక్క వాతావరణం ఎలా ఉందో, స్పేస్ వాక్, ఆ వాక్, మూన్ వాక్, ఎన్నో వాకులు చేస్తున్నా, ఎన్ని రన్నింగ్లు చేసినా, ఎన్ని నడకలు నడిచినా, ఎంత సైంటిస్ట్ అయినా చెప్పండి చనిపోతాడు. మరో విషయం చెప్పనా? మేధావుల్లో ఒక మేధావి ఉన్నాడు, ఐన్స్టీన్. ఎంత గొప్పోడండి ఆయన. ఈరోజుకి మానవ ప్రపంచంలో ఐన్స్టీన్ అనే ఆయన ఒక ప్రతీక జ్ఞానానికి. అన్నీ చెప్పేశాడు ఆయన. ఎన్ని చెప్పాడు తెలుసా? అసలు విశ్వానికి ఇటు నుంచి మరో దానికి రూట్ ఉంటుంది, వాటిని బిలాలు అంటారు. ఈ బిలంలో నుంచి ప్రయాణం చేస్తే, వాటిని ఓల్స్లోంచి ప్రయాణం చేస్తే అది ఫ్యూచర్లోకి వెళ్తామో, లేకపోతే గతంలో ఉంటామో, లేకపోతే వర్తమానంలో ఉంటామో, ఎక్కడుంటామో తెలియదని అన్ని విషయాలు చెప్పాడు. విషయం ఏంటి తెలుసా? భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పిన ఒక సైంటిస్ట్ అయితే, భూమి శూన్యంలో లేదు, ఒక పైబ్రిక్ మనకు కనబడకుండా, మనకు కనబడని ఒక అదృశ్య మ్యాటర్ మీద అలా తేలాడి ఉంది అని ఒక అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ఐన్స్టీన్ ఏమంటాడు తెలుసా? ఇలా అంటాడు ఆయన ఏమంటాడంటే, వేగము ఈజ్ ఈక్వల్ టు కాలము, కాలము ఈక్వల్ టు వేగం. అంటే ఈ రెండింటినీ సమానంగా డీకోడ్ చేసి వేగంతో కాలాన్ని కొలవడం ప్రారంభిస్తే కొంత టైంకి కాలం ఆగిపోద్దంట. అర్థం లేదని నాకు అర్థమైంది. ఎలాగ ఆగిపోద్ది అని చెప్తాను వినండి. ఇప్పుడు పోలవరం నుంచి రాజమండ్రి సింగిల్ రూట్ ఉంది కదండి. పోలవరం నుంచి రాజమండ్రి సుమారు 40, ఎంత దూరం అండి ఇక్కడికి? 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు 40 నిమిషాలు వేస్తుందో టైం. 40 కిలోమీటర్లు నేను 60లో స్పీడ్ వచ్చాను అనుకోండి, 30 నిమిషాల్లో రావచ్చు అనుకోండి ఉదాహరణకి. అదే 70లో స్పీడ్ వచ్చాను అనుకోండి, 25 నిమిషాల్లో రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచాను అనుకోండి, 20 నిమిషాలకి రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచాను అనుకోండి 15 నిమిషాలు రావచ్చు. ఇంకా స్పీడ్గా వచ్చాను అనుకోండి 10 నిమిషాలు రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచితే 5 నిమిషాలు రావచ్చు. ఇంకా యాగం పెంచితే 2 నిమిషాలు రావచ్చు. ఇంకా యాగం పెంచితే 1 నిమిషం రావచ్చు. ఇంకా యాగం పెంచితే కాలానికి ఇంకా అర్థము లేదు. అంటే ఏమర్థం అవుతుంది? ఐన్స్టీన్ చూడండి ఎలాంటి టైంలో చెప్పాడు, ఆయన ఎంత మేధావో చూడండి. వేగాన్ని కాలంతో ముడిపెడితే కొంత టైంకి కాలం ఆగిపోద్ది అన్నాడు. దాన్నే కాంతి వేగం అన్నాడు. ఏంటి అడుగుతున్నాను, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలంటే వేగముతో కాలంతో వేగాన్ని బట్టి పరిగెడితే కొంత టైం ఆగిపోద్ది అన్నాడు ఆయన.
ఎలా చెప్పగలిగారు సార్ అంటే, ఆయన డ్యూటీకి వెళ్ళేవాడట. ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు, ఆ రోజులు ఉద్యోగాలు చేసేవారుగా, ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు రైల్వే గడియారాలు ఉండి పెద్ద స్తంభాలు చూసారా, రోజుకు ఒక టైం వచ్చిందట. ఆ ట్రైన్ అలా దాటుతున్నప్పుడు రోజుకు ఒక టైం ఉండేదట. అప్పుడు చూసి ఏదో రోజుకు ఒక టైం కనబడుతుంది, ఏమో 7:30 ఉంది, ఇప్పుడు ఏమో 8 PM ఉంది, ఇప్పుడు ఇంకా 8:30 ఉంది, రకరకాలు కనబడుతున్నాయి. ఎలా కనబడుతుంది ఏంటంటే, ట్రైన్ వేగము కాలము, ట్రైన్ వేగము కాలం అని చెప్పి ఒక లెక్క బయటికి తీసేసాడు ఆయన. కాలాన్ని బాగా వినండి, కాలాన్ని వేగాన్ని ముడిపెట్టి కాలం ఆగిపోద్దని చెప్పాడు. విశ్వపు అంచులేంటో చెప్పాడు. ఈజ్ ఈక్వల్ టు MC² అనే సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ రోజుకి అర్థం కాని అనేక విషయాలు తీసుకొచ్చి మనకు ముడిపెట్టి ముందు పెట్టాడు. ఇన్ని విషయాలు ముడిపెట్టిన ఈయన, అన్నీ తెలిసిన ఈయన, గుర్తుపెట్టుకోండి, అన్నీ చెప్పగలిగిన ఈయన మరణం ఎందుకు వస్తుందో చెప్పండి, చెప్పలేకపోయాడట. ఇంత పెద్ద సైంటిస్ట్ని కూడా అది మింగేసిందంటే మింగేసింది. ఇంత పెద్ద సైంటిస్ట్ని కూడా తీసుకెళ్ళిపోయిందంటే తీసుకెళ్ళిపోయింది. అందుకే సైంటిస్టులు కూడా చెప్తున్నారు చూడండి, జ్ఞానులు చనిపోతారన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. ఆకాశానికి ఎగిరినా, అంతరిక్షంలో నడిచినా, ఎక్కడికి పోయినా, ఎవరైనా, కల్పన చావ్లా, సునీత విలియమ్స్ అయినా, జేమ్స్ అయినా, ఎవరైనా ఎంత పెద్ద స్పేస్ వాకులు చేసి వచ్చినా ఎప్పటికైనా ఎవరైనా చెప్పండి చనిపోవాల్సిందే. జ్ఞానులు చనిపోతారన్న సంగతి మర్చిపోద్దు అంటున్నాడు. అతనికి కనబడకుండా పోదట. మేధావులు చనిపోతారంటే చనిపోతారు, ఎంత జ్ఞానం ఉన్నవాడని చనిపోతాడంటే చనిపోతాడు.